ఏం చేసుకున్నా హైకోర్టు కూడా బూతులు తిట్టడం అన్నదాన్ని ఖచ్చితంగా వాళ్ళు తప్పు పట్టి ఉన్నారు ఇదివరకు. సరే సరే, ఏంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ, 9 పేజీల లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విజ్ఞప్తులను లేఖలో ప్రస్తావించిన సీఎం తేదీలతో సహా ప్రకటించారు. కేంద్రం పట్టించుకోవటం లేదని మండిపడ్డ రేవంత్, మమ్మల్ని అడిగి మీరు ఏమైనా పథకాలు ఇచ్చారా, ఏం పట్టించుకోవాలన్నా ఆయన, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. అదేనండి చాలా విచిత్రం. ఒకే దేశము ఒకే ఎన్నిక అని అంటున్నారు కదా బీజేపీ వాళ్ళు. అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఒకటి కింద చూడాలి కదా. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి వస్తే అటు బీఆర్ఎస్ వాళ్ళ పత్రికలో చూసినా ఇటు వీళ్ళు చూసినా కానీ ఇక బీజేపీ వాళ్ళ వాదన చూసినా ఇది కేంద్రం వర్సెస్ రాష్ట్రం లాగా. ఈయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోదీని సహాయం అడిగితే ఆయన ఇంకో లిస్టు తీసి చేతికి ఇచ్చాడంట. ఇవన్నీ కేంద్ర పథకాలు, ఇవన్నీ ఆగిపోయినాయి, వీటి ప్రోగ్రెస్ లేదు, వీటికి మీరు గ్రాంట్స్ ఇవ్వలేదు, మా పథకాలకే మాకు గ్రాంట్స్ లేవని రాష్ట్రాలు ఏడుస్తుంటే ఇంకా కేంద్ర పథకాలకు ఎదురు ఎక్కడిస్తారు? ఫండమెంటల్గా చెప్పాలంటే కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ చాలా తీవ్ర స్థాయిలోనే రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. ఇంకోటి ఏమో మేము చాలా సహాయం చేస్తుంటే అవన్నీ దుర్వినియోగం చేసి ఎక్కడికో పంపిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దిస్ వెళ్ళనుకుంటే ఏదైనా పథకానికి రాష్ట్రం చొరవ చూపలేదంటే అడగొచ్చు, కానీ నింద రాష్ట్రాల మీద మోపే ఈ లక్షణం మటుకు బయటిపోవాలంటే. ఇందాక నేను ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పా, అమరావతి అని ఎన్ని పెద్ద మాటలు చెప్తే ఏముంది, ధారాళంగా ముందుకు వచ్చి మీరు సహాయం చేయకుండా తెలంగాణకు ఏం చేశారు, ఎన్ని పథకాలు వాళ్ళు చెప్పారు, కనీసం పరిష్కారాలు కూడా చేయలేదే. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ముఖాముఖి తలపడ్డానికి సిద్ధపడ్డాడు. మూడోది బీఆర్ఎస్ వ్యూహం అంత అస్పష్టంగా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ చొరవ తీసుకొని తనే రాబోయే పార్టీ, అధికార పార్టీ, రెండు పార్టీల మధ్య యుద్ధంలాగా ఇది మారబోతుంది. ఈ లేఖల యుద్ధం దానికి ఒక తార్కాణంగా తీసుకోవచ్చు. ఇక్కడ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మాత్రమే కాదు, అసలు జాతీయ బీజేపీ అధ్యక్షుడు అవుతాడేమో అని కూడా బలమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. 2-3 ఆప్షన్స్లో కిషన్ రెడ్డి కూడా బలమైన ఆప్షన్గా ఉన్నాడు. ఇంకా రెండో వైపున బండి సంజయ్ లాంటి వాళ్ళు దూకుడు తగ్గించాము, మళ్ళీ పెంచి చాలా తీవ్రమైనటువంటి మాటలు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరు గమనిస్తే బీఆర్ఎస్ బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా పూర్తిగా రేవంత్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఐ థింక్ బీజేపీ బీఆర్ఎస్ ఒక చక్రబంధం అనేది పన్నుతున్నట్టు మటుకు కనిపిస్తుంది. దీనికి మరి రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని దీనికి విరుగుడు చూడగలుగుతారా లేదా? ఎంత అంటే తెలంగాణలో మనం ఆంధ్ర మీద ఎక్కువ చర్చిస్తున్నాం, కానీ మీడియాలో ఒక టనల్లో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోతే దాని మీద కూడా రాజకీయాలు, ఒకరి మీద ఒక ఆరోపణలు, కేంద్రం రాష్ట్రం కలిసి కూర్చొని దాన్ని ఎలా వాళ్ళని బయటికి తేవాలి. ఇద్దరు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అక్కడ నిలబడలేరండి. ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి అయిన కేటీఆర్లో అందరూ కలిసి చేయలేమండి మనం. కనీసం ఆపద అయిన తర్వాత మనం అనుకోవచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరంకు టన్నల్కు పోటీలాగా బీజేపీ ఈ మధ్యలో బీఆర్ఎస్ కాంగ్రెస్ యుద్ధం మధ్యలో తను నిలబడవచ్చు, తను దాడి చేయొచ్చు. ఇక్కడ 2 దెబ్బలు పడతాయి రేవంత్ రెడ్డికి. ఇది ఇటు బీజేపీ దెబ్బ, ఇటు బీఆర్ఎస్ దెబ్బ అని. బహుశా నేను అనుకుంటాను 2 రాష్ట్రాల్లో కూడా రేపు కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు వస్తే అవి ఫస్ట్ టెస్ట్ అవుతాయి, మొదటి సంకేతం అవుతాయి. రాజకీయంగా విద్యార్థికులుగా చదువుకున్న వాళ్ళు, ఉపాధ్యాయులు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఈ ప్రభుత్వాలు చేసిన వాటికి ఆమోదయోగ్యత ఏమైనా పెరిగిందా లేదా, అప్రిసియేషన్ ఉందా లేదా అనే విషయం మనకు స్పష్టమవుతుంది. ఇంకా మూడోది మధ్యలో చాప కింద నీరులాగా మత వ్యవహారాలు పెరుగుతున్న తీరు కూడా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. కులము మతం చాలా ఎక్కువగా ముందుకు తీసుకొస్తున్నారు. వీటిని చల్లబరచాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా రాజాసింగుల లాంటి వాళ్ళని పక్కన పెట్టిన, బట్ బీజేపీ దూకుడు పెంచబోతుంది. ఓకే, దానికి మన సనాతన బాబా సనాతన్ బాబా పవన్ కళ్యాణ్ తోడు కాబోతున్నారు. మరి ఆయన బండి సంజయ్ వీళ్ళు గోల్కొండ దాకా తీసుకొస్తారా, అక్కడ గాలికొండ దగ్గరే అక్కడే ఉండమంటారా కూడా మనం. ఎందుకంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సమస్య అవుతుందేమో. ఇప్పుడు కృష్ణా జలాలు ఉన్నాయి, దాని మీద సమస్య వచ్చింది కదా, ఇట్లా అనమాట. సో కేంద్రం రాష్ట్రం ఏమైనా చిన్నవి ఏమైనా ఉంటే చేయొచ్చు, కానీ చేయాల్సినవి 2 రాష్ట్రాలకు కూడా చేయడం లేదు, శూన్యహస్తం చూపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మొత్తం దక్షిణాదిగా రిక్తహస్తం ఇస్తున్నారు అనే స్టాలిన్. మీరు గమనించండి, కేటీఆర్ స్టాలిన్ను బలపరుస్తున్నానని ప్రకటించారు ఈరోజు. నిజానికి కేటీఆర్
కాంగ్రెస్ కదా, కాంగ్రెస్తో చాలా గట్టిగా ఉన్న వ్యక్తి స్టాలిన్. అవును. ఇండియా కూటమిలో బలంగా ఉన్న ముఖ్యమంత్రి స్టాలినే, ఇది పినరాయి విజయన్ పక్కన పెడితే. అటువంటి స్టాలిన్ కంటే కాంగ్రెస్ పక్షంలో ఉన్న ముఖ్యమంత్రిని కేటీఆర్ బలపరుస్తున్నాడంటే దక్షిణాది పట్ల, మొత్తం దక్షిణాది పట్ల ఒక వివక్ష పెరుగుతుందనే అభిప్రాయం ఇంత బలంగా ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇవన్నీ వదిలేసి రేవంత్ రెడ్డి మీద ఏదో వ్యక్తిగతంగా సమాధానాలు ఏవో ఇచ్చే సవాళ్ళు విసిరి బయటపడతామంటే అది చెల్లుబాటు కూడా కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 19 న్యూస్.